చెప్పు మీ బింగో బెల్ చెప్పులు చెప్పు అండ్ ఎంతగా నచ్చావు పిల్ల ఎలా సార్ మీరు కూడా రండి సార్. ఎంతగా నచ్చావు పిల్లలు మీకు ఏ క్యారెక్టర్ నచ్చింది మేడం? క్యారెక్టర్ అంటే అందరూ బాగానే చేశారు. ప్రతి ఒక్కరి క్యారెక్టర్ డివైడ్ చేయలేము కదా. ప్రతి ఒక్కరు ఆర్టిస్టే. ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేయాలి. అదే సురేష్ కొండరెడ్డి గారు అది ఒక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. ఒకరిని మనం వేస్ట్ చేసి చెప్పలేం కదా. సో ఎవరి టాలెంట్ వాళ్ళు. మేడం బాగా నచ్చిన సన్నివేశం, మీ మనసుకు హత్తుకున్న సన్నివేశం. నాకు ప్రతి ఒక్కటి అలా ఉండదు, ఒక్కటి ఉంటుంది మేడం, ఒకటే ఉంటుంది, ఒకటి ఉంటుంది. అంటే గూస్ బంప్స్ వచ్చింది. అరే అయితే నేను కొంచెం బాగా సెన్సిటివ్ గా ఉన్నాను కాబట్టి నాకు మొత్తం బాగా నచ్చింది. అలా లేదు మేడం, ఒప్పుకోము. ఒక్కటి చెప్పాలా, టచ్ అయింది ఒకటే ఒకటి ఉంటుంది ఫస్ట్ నుండి లాస్ట్ వరకు, ఏదో ఒకటి. ఫ్లవర్ ఇవ్వడం, ఫ్లవర్ ఇవ్వడం కానీ దాని ప్రపోజల్ కానీ ఫ్లవర్ పడడమా ఇవ్వడం, ఫ్లవర్ పెటల్ రోజ్ పెటల్ పడింది. అవును అది హైలైట్. అది నేను ఫస్ట్ సార్ చూసినప్పుడు థ్రిల్ అయ్యా. అది గమనించలేదు అనమాట. సో లాస్ట్ లో రివీల్ చేసిన తర్వాత తెలిసింది. ఓకే సూపర్. నేను ఇంకా అక్కడ ఏదో పెట్టాను, నేను అట్లా ఆలోచిస్తాను. అనుకున్నా. ఫ్లవర్ అనేది నాకు ఐడియా. అసలు ఎవరికి అర్థమే కాలేదు అది లాస్ట్కి. ఆ పువ్వు అనేది రెక్క, ఒక రెక్క ఎంత పని చేసిందో అదే ప్రూఫ్ చూపించింది. అబ్బా కేక. సరే మేడం మీరు హీరోయిన్ మేడం రావాలి. సో మీ తమ్ముడు గురించి మీరు అవునా మీరు మాట్లాడుకో మేడం, రండి మేడం. సో మీరు 2 words రండి ఏం కాదు రండి, అందరు మన కుటుంబమే ఇది. తురుముగాళ్ళు కుటుంబం, శంకు క్రియేషన్స్ కుటుంబం, బింగో కుటుంబం. ఇప్పుడు మాట్లాడుతావుగా రామ్మా. కుటుంబం అన్నారు కదా. బింగో షార్ట్ ఫిల్మ్ ఎలా ఉంది? చెప్పిన మేడం సూపర్ మేడం. ఇంకా దానికి డైలాగ్స్ కానీ చెప్పింది డైలాగ్స్ గురించి చెప్పింది ఆయన మేడం. మిమ్మల్ని అడుగుతున్నా. లేదు బాగుంది మేడం, ఆల్రెడీ సార్కి తెలుసు, అర్థమైపోయింది నా ఫీలింగ్స్. కాదు, మెయిన్ ఏంటంటే ఒకటి చెప్తాను, మెయిన్ పిల్లర్ శంకర్. ఓకే నాకైతే ఆయన ఇప్పుడు ఒక ఇల్లు కడతాం, పిల్లర్ ఉంటుంది, దాన్ని ఎవరు ఎంతగా ఉంటుంది, సపోర్ట్గా ఉంటుంది కానీ ఎవరు పట్టించుకోరు. కానీ మెయిన్ పిల్లర్ ఏంటంటే శంకర్ అన్న. ఆయన ఒక్కసారి సీన్లో దిగాడంటే మాత్రం ఖచ్చితంగా సింగిల్ టేక్ ఏదన్నా కానీ కష్టపడతాడు, బాగా కష్టపడతాడు. ప్లస్ ఒక సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తే పదే అడుగుతాడు, డైరెక్ట్ ప్రాక్టీస్ చేస్తాడు. RS-P3కి అయితే నేను నైట్ అంతా కూర్చోబెట్టి చేసిన, అంత ఓపిక్గా చేశాడు. ఆయనకి చెప్పాలంటే ఆయనలాగా ఎవరు లేరు నాకు. హాటా స్వీటా కూలా అన్ని కలిపి ఆయన. అబ్బా మేము స్వీట్ కూల్ అని పిలుచుకుంటున్నాం. హార్ట్ అంటే అప్డేటెడ్ అమ్మాయిల హార్ట్ చూస్తాను. ఓకే మాస్ అంటే 4 o'clock లో వస్తుంది. ఓకే సూపర్. P3లో ఇంకొకటి విలేజ్ టైప్. ఆహా అమ్మా ఇన్ని యాంగిల్ ఉన్నాయా? క్యారెక్టర్ చేస్తాడు, ఏది మొహమాట పడ్డు. ఓకే ఇప్పుడు లేడీ గెటప్ అన్నా చేస్తాడు. అబ్బా అది డెడికేషన్ సూపర్ సార్. కానీ మీరు అడగండి, ఎందుకంటే వచ్చినప్పుడు చదివి చెప్తున్నాను కదా, అన్ని చెప్పేస్తే లాస్ట్ నన్ను అడగండి. ఇప్పుడు అడిగినా నేను చెప్పలేదు. సో ఎందుకంటే చాలా ఉన్నాయి సార్ అప్డేట్స్, ఇప్పుడు చాలా ఎర్లీ అయిపోతుంది కాబట్టి అందుకే నేను చెప్పట్లేదు. ఎందుకంటే ఆ రోజు మాట్లాడుకుంటాం దాని గురించి, అంటే వెనకాల ఒక పెద్ద బ్యాంగ్ వేసి ముందర అప్పుడు మాట్లాడితే బాగుంటుంది. సో ఆ రోజు స్టేజ్ కూడా పెద్దదిగా ఉంటుంది, సో ఇంకా బాగా మాట్లాడచ్చు, ఇంకా సీటింగ్స్ కూడా ఎక్కువ ఉంటుంది. ఆ రోజు అందరూ రావాలి సార్, ఎవరు మిస్ అవ్వద్దండి ఖచ్చితంగా. ఓకేనా? ఆ ఇన్విటేషన్ నేను పర్టికులర్గా పర్సనల్గా పంపిస్తాను, ఒక్కొక్కరికి ప్రతి ఒక్కరికి పంపిస్తాను. అంటే మినీ థియేటర్ నుండి పెద్ద థియేటర్లకు అడుగు పెడుతున్నాం అనమాట. నాది కాదు సెల్లు మేడంది. ఏం లేదు అబ్బాయి నాకేం తెలియదు. నేనే పర్టికులర్గా అనౌన్స్ చేస్తాను. ఓకే కానీ షో మాత్రం బాగుంది, ఎక్సలెంట్గా ఉంది. ఒక కొత్త ఎంకరేజ్మెంట్ అందరికీ, కానీ మెయిన్ పక్కన సపోర్ట్ చేసిన మీ ముగ్గురికి ఆర్టిస్టులకి చాలా చాలా ఆల్ ద బెస్ట్ అండి, చాలా ఆల్ ద బెస్ట్ అండి. మీరు లేకపోతే నిజంగా ఇది ఇంత బాగా వచ్చేది కాదు. కాకపోతే ఇంకోటి 1 man షో. పెద్ద మూవీస్లో చూశాను నేను, పెద్ద మూవీస్లో పెద్ద హీరోలు 1 man షో, పుష్ప ఇవి చూశాను. కానీ 1 man షో ఏదైనా కానీ వీళ్ళ సపోర్ట్ లేకపోతే ఖచ్చితంగా ఏది ఉండదు, సినిమా ఉండదు. సో అది మూవీ అయితే చాలా బాగుంది, అందరూ సపోర్ట్ చేయండి. ఇంకా దాచిపెట్టాను. నెక్స్ట్ ఏంటి నీది అప్డేట్? క్రైమ్ స్టోరీ అండి, క్రైమ్ నెంబర్ 31.
క్రైమ్ నెంబర్ 31 సూపర్. క్రైమ్ అంటే కేస్ నెంబర్ 31 క్రైమ్ స్టోరీ. ఓకే సూపర్ సార్, ఆల్ ది బెస్ట్ సార్. ఎనీ మోర్ క్వశ్చన్స్? ఏం లేదు. ఏం లేవు అక్క. ఓకే సార్ మళ్ళీ తొందరలో కలుద్దాం, ఓకేనా? సో మళ్ళీ సేమ్ ఇలాంటి రెస్పాన్స్